వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా అందిస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఎగ్జామ్లో ఎంతగానో ఉపయోగపడనుంది. రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూస్, నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే ఇండెక్సెస్, సర్వేస్, వీటన్నింటికి సంబంధించి అన్ని కోణాలలో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి మీకు ఈ క్లాసెస్ రూపంలో అందించడం జరుగుతుంది. అల్టిమేట్గా మీరు ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ని అయితే ఫేస్ చేయబోతారో అలాంటి క్వశ్చన్స్ని ప్రాతిపదికగా డిజైన్ చేస్తూ ఈ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసం అందిస్తున్నాం. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఐకాన్ ఇండియా అతి తక్కువతో అంటే జస్ట్ 499తో మీకు ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. గ్రూప్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 4 కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ, ఇలాంటి క్లాసెస్ని కూడా మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎకోవ్రాప్ ఏ సంస్థ విడుదల చేసినటువంటి ఫ్లాగ్షిప్ నివేదిక? ఆప్షన్ ఏ ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో ఎవరు ఈ ఎకోవ్రాప్ ఫ్లాగ్షిప్ నివేదికను విడుదల చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మనకి ఈ క్వశ్చన్లో రెండు కొత్త పదాలు కనబడుతున్నాయి. ఒకటి ఫ్లాగ్షిప్, రెండవది వచ్చి ఎకోవ్రాప్. ఏంటి ఈ ఎకోవ్రాప్ అంటే ఒక సంస్థకి సంబంధించినటువంటి రీసెర్చ్ రిపోర్ట్. ఫ్లాగ్షిప్ అని అంటున్నాం. మరి ఫ్లాగ్షిప్ అంటే ఏంటి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఏమంటున్నాం? మోస్ట్ ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్. ఏమంటున్నాం? ఒక సంస్థకి సంబంధించినటువంటి రీసెర్చ్కి అంటే రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటిదే ఎకోవ్రాప్ అని అంటున్నాం. ఫ్లాగ్షిప్ అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ నివేదిక, ఇండెక్స్ అని చెప్పేసి, రిపోర్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి ఈ ఎకోవ్రాప్ ఏ సంస్థ విడుదల చేసినటువంటి ఫ్లాగ్షిప్ నివేదిక అని అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చి ఎస్బీఐ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది ఈ ఎకోవ్రాప్ అనేటువంటి స్టేట్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ దేనికి సంబంధించింది అని అంటే మీరు ప్రీవియస్ 2-3 డేస్కి సంబంధించినటువంటి క్లాసెస్ని కూడా చూడవచ్చు. భారతదేశానికి సంబంధించి 2022వ సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి జీడిపి అంచనాలను పలు కీలకమైనటువంటి సంస్థలు వెలువరించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? జీడిపి అని అంటున్నాం. మరి జీడిపి ఇట్స్ రిలేటెడ్ టు దేనికి సంబంధించినటువంటి అంశం? అడిగిన క్వశ్చన్ ఏమో రిపోర్ట్కి సంబంధించినటువంటిది. ఏంటి? రిపోర్ట్స్కి సంబంధించినటువంటిది క్వశ్చన్. ఇక్కడ జీడిపి అని అంటున్నాం కాబట్టి ఇట్స్ రిలేటెడ్ టు ఎకానమీ అండి. ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. మనకు రిపోర్ట్స్ కానీ అంటే ఇది కరెంట్ ఎకానమీ అవుతుంది. కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇది వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎకోవ్రాప్కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ నివేదికని ఇచ్చింది. ఆ నివేదిక దేనికి సంబంధించింది అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి జీడిపికి సంబంధించింది అని అంటున్నాం. మరి ఇక్కడ జీడిపి అనేది మీరు రౌండ్ చేయడం జరిగింది. జీడిపి అంటే ఏంటి అని అంటే స్థూల దేశీయోత్పత్తి అని అంటున్నాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని అంటున్నాం. ఈ జీడిపిని ఎలా లెక్క కడతారు అని అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల తయారైనటువంటి అంతిమ సేవల విలువనే జీడిపిగా లెక్కగట్టడం జరుగుతుంది. అలా భారతదేశ జీడిపి 2021-22 సంవత్సరానికి సంబంధించి ఎంతగా నమోదవుతుంది అని చెప్పేసి ఈ ఎకోవ్రాప్కి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఫ్లాగ్షిప్ నివేదిక చెప్తుంది అని అంటే 9.5%కి పెరుగుతుంది అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ఓకేనా? ఇక నేషనల్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి 2021-22 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆదాయం యొక్క మొదటి ముందస్తు అంచనాలను కూడా విడుదల చేసింది. ఇక 21-22 జీడిపి వృద్ధి అనేది 9.2%గా ఎన్ఎస్ఓకి సంబంధించినటువంటి అంచనాలు ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఏకోవ్రాప్ ఫ్లాగ్షిప్ నివేదిక ఎంతగా నమోదైంది అని అంటే 9.3% టు 9.5%గా నమోదైంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ని ఎన్ని కోణాలలో గుర్తుంచుకోవాలి? 1 రిపోర్ట్స్ నివేదికల రూపంలో గుర్తుంచుకోవాలి. 2 జీడిపి గురించి మాట్లాడుతున్నాం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి కరెంట్ ఎకానమీగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ని మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇక దీని తర్వాత మనం రెండవ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏంటి అని అంటే, భారతదేశం యొక్క మొట్టమొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? భారతదేశంలోనే మొట్టమొదటిది అని అంటున్నాం, అంటే ఫస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నాం. అది మొబైల్ హనీ ప్రాసెసింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అంటే ఏంటి? తేనెకి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్. మొబైల్ అంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి మూవబుల్గా ఉండేటువంటి ఒక వాహనాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారి తీసుకురావడం జరిగింది. అది ఏ రాష్ట్రంలో తీసుకొచ్చినారు ఈ హనీ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి మొబైల్ వ్యాన్ని అని అంటే చూడండి. సో ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. సో ఇందులో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని అంటే ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇటీవల భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొబైల్ హనీకి సంబంధించినటువంటి వ్యాన్ని తీసుకురావడం జరిగింది అని అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోవాలి. సో భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లోని సిరోరా గ్రామంలో ప్రారంభించబడడం జరిగింది. ఏ రాష్ట్రంలో అని అడిగితే ఉత్తరప్రదేశ్ అని అన్నాం, కానీ పర్టికులర్గా ప్లేస్ గురించి కూడా అడిగితే మనం గజియాబాద్కి సంబంధించినటువంటి సిరోరా గ్రామంలో ప్రారంభించబడింది అని చెప్తే మనకి ఇంకా ఎక్కువగా స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక దీనిని ఈ కేవీఐసికి సంబంధించి ఖాదీ విలేజ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా ప్రారంభించారు. సో ఈ మొబైల్ వ్యాన్కి హనీ మొబైల్ వ్యాన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే కేవీఐసికి సంబంధించినటువంటి చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఈ మొబైల్ వ్యాన్లో ఏమేమి ఉంటాయి అంటే మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్, అలాగే ఫంజో కెహ్రాలో 15 లక్షలతో దీన్ని రూపొందించడం జరిగింది. ఇది 8 గంటలలో 300 కేజీల తేనెను ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ తేనె నాణ్యతను పరిశీలించడానికి దీనిలో టెస్టింగ్ ల్యాబొరేటరీని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం సమాచారాన్ని స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 అని కూడా అడగవచ్చు. అంటే ఎలా అని అంటే స్టేట్మెంట్ 1 ఏమిస్తున్నాను అంటే నేను జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ని క్వశ్చన్ లాగా మార్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏమిస్తున్నాను అని అంటే స్టేట్మెంట్ 1, భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ హనీ వ్యాన్ని గజియాబాద్లోని సిరోరా గ్రామంలో ప్రారంభించారు. స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2 ఏమిస్తున్నాను అని అంటే దీనికి సంబంధించి కేవీఐసికి సంబంధించినటువంటి చైర్మన్ వినయ్ కుమార్ సక్సేనా దీన్ని ప్రారంభించడం జరిగింది. స్టేట్మెంట్ నెంబర్ 3, ఈ మొబైల్ హనీ వ్యాన్లో టెస్టింగ్ ల్యాబొరేటరీ సౌకర్యం ఉంది. సో ఇందులో ఏవి రైట్? పైవి ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏవి రైట్ అని అంటే మనం పైన డిస్కస్ చేసిన 3 స్టేట్మెంట్స్ కూడా రైట్ అవుతాయి. సో మీరు ఒక కాన్సెప్ట్ని చదివేటప్పుడు ఇలా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఎక్కువగా. ఓకేనా? సో ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అగర్తలా మరియు జిరిబామ్ మధ్య ప్రారంభించబడిన కొత్త జనశతాబ్ది ఎక్స్ప్రెస్ త్రిపురను ఏ రాష్ట్రంతో కలుపుతుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. జనరల్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి వారికి కమింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి స్టేట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ స్టేట్స్లలో జరిగేటువంటి వాటిని మనం ఎక్కువగా గుర్తుంచుకోవాలి. కొంచెం తక్కువ ఫోకస్ అనేది బేసిక్గా పెడతాం, మన రాష్ట్రం కాదు కదా అని. కానీ నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఏమవుతుంది అని అంటే నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరుగుతాయి. ఆ స్టేట్స్లో జరిగేటువంటి అప్డేట్స్ని గుర్తుంచుకోవడం వల్ల మనం స్కోరింగ్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ అగర్తలా మరియు జిరిబామ్ మధ్య ప్రారంభించిన కొత్త జనశతాబ్ది ఎక్స్ప్రెస్ను త్రిపురను ఏ రాష్ట్రంతో కలుపుతుంది అని అంటున్నాం. సో ఏ రాష్ట్రంతో కలుపుతుంది అని అంటే ఆన్సర్ వచ్చి మణిపూర్ అండి.
మణిపూర్ త్రిపుర మధ్యన ప్రారంభించబడిందే జనశతాబ్ది ఎక్స్ప్రెస్. దీని ఇటీవల ఈ అగర్తలా మరియు జిరిబామ్ మధ్య నడుస్తున్నటువంటి ఈ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ని ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర రైల్వే మంత్రి ఈ అశ్విని వైష్ణవ్ గారు ప్రారంభించడం జరిగింది. ఓకేనా. ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్ వారానికి 3 సార్లు ఇకపై ఈ జిరిబామ్ అలాగే దీనికి సంబంధించినటువంటి అగర్తలా మధ్యన నడుస్తుంది. వారానికి 3 సార్లు. ఇక ప్రయాణానికి 6 గంటల సమయం కూడా ఈ రైలుకి పడుతుంది అని అంటున్నాం. ఇది ఏ రాష్ట్రాలను కలుపుతుంది అని అంటే త్రిపుర, మణిపూర్ అని చెప్పేసి అంటున్నాం. ఈ 2 కూడా ఈశాన్య రాష్ట్రాలే. ఓకే. ఇక దీని తర్వాత ఈ త్రిపురలోని రాజధాని, ఇక దీనికి సంబంధించి ఈ ఏరియాలో ఇంకా ఏ రైళ్ళు ఉన్నాయి అని అంటే రాజధాని ఎక్స్ప్రెస్ అని ఉంది, కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ ఉంది, హంసఫర్ ఎక్స్ప్రెస్లు కూడా ఇంతకు ముందుగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రారంభించబడినటువంటిది జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఎవరు ప్రారంభించారు? అశ్విని వైష్ణవ్ గారు ప్రారంభించారు. ఎవరితను? కేంద్ర రైల్వే శాఖ మంత్రి. ఇది ఎక్కడెక్కడ నడుస్తుంది? అగర్తలా నుంచి జిరిబామ్ మధ్యన. ఇది ఏ రాష్ట్రాలను కలుపుతుంది? త్రిపుర, మణిపూర్. సో ఇలా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వోల్ఫ్ అగ్నిపర్వతం ఏ ద్వీప సమూహంలో అత్యంత ఎత్తైన శిఖరం? వోల్ఫ్ అగ్నిపర్వతం గురించి అడుగుతున్నాం. సో ఈ క్వశ్చన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది సార్ అని అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. అలాగే ఈ క్వశ్చన్ అనేది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా కూడా, అంటే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ డిజాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సి ఉంటుంది. సో వోల్ఫ్ అగ్నిపర్వతం ఏ ద్వీప సమూహంలో అత్యంత ఎత్తైన శిఖరం అని అంటే హవాయి దీవులు, గాలాపగోస్ దీవులు, మరియానా దీవులు, కరోలిన్ దీవులు. సో ఇది ఎందులో అత్యంత ఎత్తైన శిఖరం అని అంటే దీనికి సంబంధించి గాలాపగోస్ దీవులలో వోల్ఫ్ అనేది అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం. ఓకేనా. ఇది పసిఫిక్ మహాసముద్రంలో అగ్నిపర్వత ద్వీప సమూహంలో ఉన్నది. ఇక దీనికి సంబంధించి ఇటీవల విస్ఫోటనం అనేది జరిగింది. దేనికి సంబంధించి? వోల్ఫ్ అగ్నిపర్వతానికి సంబంధించి విస్ఫోటనం అనేది జరిగింది. సో ఇలా విస్ఫోటనం జరగడం వల్ల లావా, బూడిద మేఘాలను పసిఫిక్ మహాసముద్రంపై వెదజల్లింది. విస్ఫోటనం తర్వాత వోల్ఫ్ అగ్నిపర్వతం నుంచి వాయువు మరియు బూడిద యొక్క ఇదంతా కూడా సముద్ర మట్టానికి 3793 మీటర్లకు పెరిగింది అని అంటున్నాం. ఇక ఈ ద్వీపాలు ఈక్వెడార్ ప్రావిన్స్లో భాగంగా ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే. సో ఇంకా దీనికి సంబంధించి మౌంట్ వీటన్ అన్నను కూడా దీన్నే వోల్ఫ్ అగ్నిపర్వతంను పిలవడం జరుగుతూ ఉంది. ఈ గాలాపగోస్ దీవులు దేనికి దగ్గరగా ఉన్నాయి అని అంటున్నాం? ఈక్వెడార్ ప్రావిన్స్కి దగ్గరగా ఉన్నాయి అని చెప్పేసి, భాగంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి, కరెంట్ జాగ్రఫీకి సంబంధించి, ఓవరాల్గా జాగ్రఫీకి సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2022ను ఏ సంస్థ విడుదల చేసింది? గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అంటున్నాం. సో ప్రపంచ బ్యాంక్, వరల్డ్ ఎకానమీ ఫోరం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో దీనిని ఎవరు విడుదల చేశారు గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ని అని అంటే వరల్డ్ ఎకానమిక్ ఫోరం విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు? వరల్డ్ ఎకానమిక్ ఫోరం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం అనేది ఎప్పుడు ప్రారంభించబడడం జరిగింది అంటే 1971లో ప్రారంభించబడడం జరిగింది. సో డబ్ల్యూఈఎఫ్ అనేటువంటి ఇచ్చిన నివేదిక గ్లోబల్ రిస్క్కి సంబంధించినటువంటి నివేదిక కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్. సో రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి గ్లోబల్ రిస్క్కి సంబంధించి ఇటీవల ఎవరు నివేదికను అందించడం జరిగింది అంటే వరల్డ్ ఎకానమీ ఫోరం. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 1971లో అని అంటున్నాం. సో ఇది ఏంటి అని అంటే ఒక ఎన్జిఓ సంస్థ. ఓకేనా. సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. మరి గ్లోబల్ రిస్క్కి సంబంధించి ఇది ఏ అంశాలను గురించి వివరిస్తుంది అని అంటే సైబర్ సెక్యూరిటీ, పాండమిక్ అంటే మహమ్మారి, వాతావరణ మార్పులు మరియు అంతరిక్ష పురోగతి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఉద్భవిస్తున్న ప్రమాదాలుగా వీటి గురించి ఈ రిపోర్ట్ అనేది వివరిస్తుంది. సైబర్ సెక్యూరిటీ వల్ల ప్రమాదాలు ఉన్నాయి, అంతరిక్షానికి సంబంధించినటువంటి ప్రయోగాల ద్వారా ప్రమాదాలు ఉన్నాయి, కోవిడ్-19 మహమ్మారి పాండమిక్ ద్వారా కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నామో చెప్తుంది. అలాగే వాతావరణ మార్పుల వలన
ఇంకా ప్రపంచం రానున్న రోజులలో అత్యంత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనబోతుంది అని గ్లోబల్ రిస్క్కి సంబంధించినటువంటి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదికనే వరల్డ్ ఎకానమీ ఫోరం ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. ఓకేనా? సో ఇలా దీనిని కూడా గుర్తుంచుకోండి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ ఇండెక్స్, వెరీ ఇంపార్టెంట్ ఇండెక్స్ గురించి చెప్పబోతున్నాను. ఇదేంటి అని అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో టాప్ ర్యాంకింగ్స్లో ఏ దేశాలు నిలిచాయి? రెండు దేశాలకి కలిపి టాప్ ర్యాంకింగ్స్ని ఇచ్చింది. ఎవరిచ్చారు? హెన్లీ పాస్పోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వీరిచ్చినటువంటి నివేదికలు అనేవి చాలా ఇంపార్టెంట్. దేనికి సంబంధించి అని అంటే విమాన ప్రయాణాలకి సంబంధించి, అలాగే పాస్పోర్ట్స్కి సంబంధించి, వీసాస్కి సంబంధించి, ఓవరాల్గా ఏవియేషన్స్కి సంబంధించి ఈ హెన్లీ వారు ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు లేటెస్ట్గా హెన్లీ ఇండెక్స్ అనేది రావడం జరిగింది. మరి ఈ ఇండెక్స్లో భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు అసలు ఇందులో ఏ దేశాలు టాప్ ర్యాంక్లో నిలిచాయి అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగినాం. మరి చూద్దాం. ఆప్షన్ ఏ అమెరికా మరియు ఆస్ట్రేలియా, ఆప్షన్ బి ఇంగ్లాండ్ మరియు రష్యా, ఆప్షన్ సి జపాన్ మరియు సింగపూర్, ఆప్షన్ డి చైనా మరియు జర్మనీ. సో ఇందులో ఏది టాప్ ర్యాంక్లో నిలవడం జరిగింది అని అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం జపాన్ మరియు సింగపూర్ అనేవి టాప్లో నిలవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్కి వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. జపాన్ మరియు సింగపూర్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం మొదటి స్థానంలో నిలిచాయి. ఈ దేశాల వారు ప్రపంచవ్యాప్తంగా 192 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రవేశించవచ్చు. సో ఇక భారతదేశం తన పాస్పోర్ట్ శక్తిని మెరుగుపరుచుకుంది. హెన్లీ ఇండెక్స్కి సంబంధించి భారతదేశం పాస్పోర్ట్స్కి సంబంధించి తన ర్యాంకింగ్ని మెరుగుపరుచుకుంది అని అంటున్నాం. సో 2021లో భారతదేశం స్థానం ఎంత అని అంటే 90వ స్థానం. కానీ ఈసారి 7 ర్యాంక్స్ అంటే 7 ర్యాంక్స్ ఇంప్రూవ్ అయ్యింది. అంటే ఇప్పుడు ఎంత? 2022లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించి భారతదేశం ర్యాంక్ ఎంత అని అడగవచ్చు. నేను ప్రపంచంలో టాప్లో నిలిచినటువంటి దేశాల గురించి చెప్పినాను. కానీ భారతదేశం ర్యాంక్ ఎంత అని అంటే మీరు 2022 అని క్వశ్చన్లో ఉంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 83 అని గుర్తుంచుకోవాలి. అదే 2021 ప్రకారం ఎంత అని అంటే 90 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఒకవేళ స్టేట్మెంట్ రూపంలో అడిగారనుకోండి ఈ కంటెంట్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సి ఇక్కడ భారతదేశం ర్యాంక్ ఇప్పుడు ప్రస్తుతం ఎంత అని అంటున్నామనంటే 83 అని చెప్పేసి అంటున్నాం. ఇక భారతదేశానికి ముందస్తు వీసా లేకుండా 60 దేశాలకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక జర్మనీ, దక్షిణ కొరియాలు 2వ స్థానంలో నిలిచాయి. చిట్ట చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు నిలిచాయి. సో నేను ఇక్కడ మీకు ఇండెక్స్ గురించి చెప్పాను. ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి భారతదేశం మరియు దక్షిణ కొరియాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ఎంత సాధించాలని నిర్ణయించుకున్నాయి? ఏమంటున్నాం? బైలాటరల్ బిజినెస్ అండి. సో దీనికి సంబంధించి ఎంత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి? ద్వైపాక్షిక వ్యాపారానికి సంబంధించి ఏ దేశాలు అంటున్నాం? భారతదేశం, దక్షిణ కొరియాలు అని అంటున్నాం. సో ఇక్కడ బిలియన్ డాలర్లలో అడుగుతున్నాను. ఆప్షన్ ఏ $50 బిలియన్, ఆప్షన్ బి $75 బిలియన్, ఆప్షన్ సి $100 బిలియన్, ఆప్షన్ డి $150 బిలియన్. సో భారత్, దక్షిణ కొరియాలు ఎంత బిజినెస్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి 2030 నాటికి? సి దీనికి సంబంధించి జాతీయ అంతర్జాతీయానికి సంబంధించిన క్వశ్చన్గా గుర్తుంచుకోండి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ $50 బిలియన్ 2030 నాటికి ఇంత లక్ష్యాన్ని సాధించాలని 2 దేశాలు నిర్ణయించుకోవడం జరిగింది. ఓకేనా? మరి ఇది ఎప్పుడు డిసిషన్ తీసుకోవడం జరిగింది దీనిపై అని అంటే దేనికోసం? ఈ $50 బిలియన్ లక్ష్యాన్ని 2030 వరకు సాధించాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు అని అంటే 2018లో దీనికి సంబంధించి ఇరు దేశాలు అనుకోవడం జరిగింది. ఇటీవల ఏం జరిగింది అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలు చూసేటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ చూసేటువంటి మినిస్టర్ జైశంకర్ గారు దీనికి సంబంధించి సమావేశం పెట్టడం జరిగింది. సో ఆ సమావేశంతో ఈ క్వశ్చన్ అనేది మనకి ఇంపార్టెంట్గా, ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్గా మారడం జరిగింది.
సో ఇలా ఈ $50 బిలియన్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇరు దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా దేశాలలో ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతుల మీద ఈ లక్ష్యాన్ని వారు చేరుకుంటారు. ఇక ఈ 2018లో జరిగినటువంటి ఈ లక్ష్యానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత ఉంది అని అంటే ప్రస్తుతం 10.97% ఉంది. సో ఇది ఇంకొక 40% పెరగాల్సి ఉంది. ఇంకొక ఎంత బిలియన్స్ ఉంది అంటే 10.97 బిలియన్ల లక్ష్యాన్ని చేరుకుంది. ఇంకా రిమైనింగ్ $40 బిలియన్ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది 2030 నాటికి. ఇరు దేశాల మధ్యన ఏ దేశాలు అని అంటే భారత్, సౌత్ కొరియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. INS విశాఖపట్నంలో ప్రయోగించిన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ ఎన్ని యుద్ధ నౌకలలో చేర్చింది? ఇటీవల DRDO INSకి సంబంధించినటువంటి బ్రహ్మోస్ INS ద్వారా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించింది. ఇది మనందరికీ తెలుసు, తెలియకపోతే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. వెరీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. సో మరి ఈ ప్రయోగించినటువంటి ఏమంటున్నాం, ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఎన్ని యుద్ధ నౌకలలో భారత్ చేర్చడం జరిగింది అని అంటున్నాం. క్వశ్చన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. సి 2 యుద్ధ నౌకలలో, 5 యుద్ధ నౌకలలో, ఆప్షన్ సి 8 యుద్ధ నౌకలలో, ఆప్షన్ డి 10 యుద్ధ నౌకలలో. ఎన్ని యుద్ధ నౌకలలో ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత్ చేర్చడం జరిగింది అంటే 8 యుద్ధ నౌకలలో చేర్చిందండి భారత్. దేనికి సంబంధించి? బ్రహ్మోస్ సూపర్సోనిక్కి సంబంధించినటువంటి క్షిపణి. సో ఆ యుద్ధ నౌకలు ఏవేవి అని అంటే ఇగో భారత్ 8 యుద్ధ నౌకలలో ఈ క్షిపణిని చేర్చింది. అవి ఏంటి అని అంటే రాజ్పుత్ క్లాస్ డిస్ట్రాయర్లు, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్, శివాలి క్లాస్, కోల్కతా క్లాస్, విశాఖపట్నం క్లాస్ మరియు నీలగిరి క్లాస్. ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు. ఈ యుద్ధ నౌకలలో ఇటీవల వైజాగ్ విశాఖపట్నం నుంచి ప్రయోగించినటువంటి DRDO ప్రయోగించినటువంటి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణికి సంబంధించినటువంటి వాటిని ఈ యుద్ధ నౌకలలో చేర్చడం జరిగింది. రష్యా అండ్ భారత్ ఈ రెండు కలిసి దీన్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వీటిని ఈజిప్ట్ కానీ అలాగే మరికొన్ని ఇతర దేశాలకి కానీ ఎగుమతి చేయడం కూడా జరుగుతూ ఉంది భారత్ ఇతర దేశాలకి సంబంధించి. ఓకే రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గేట్వే టు హెల్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ అజర్బైజాన్, ఆప్షన్ బి ఇరాక్, ఆప్షన్ సి కిర్గిస్తాన్, ఆప్షన్ డి తుర్కెన్మిస్తాన్. సో ఈ గేట్వే టు హెల్ అనేది ఎక్కడ ఉంది అని అంటే తుర్కెన్మిస్తాన్లో ఉంది. ఈ గేట్వే టు హెల్ అనేది దాన్ని ఇంకేమని పిలుస్తారు అని అంటే దర్వాజా గ్యాస్ క్రేటర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇది తుర్కెన్మిస్తాన్కి సంబంధించినటువంటి రాజధాని అష్గాబాద్కు 260 కిలోమీటర్ల దూరంలో కురాకుమ్ ఎడారిలో ఉంది. కురాకుమ్ ఎడారిలో ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తారు అని అంటే గేట్వే టు హెల్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. గేట్వే టు హెల్ ఏ ఎడారిలో ఉంది అని అంటే కురాకుమ్ ఎడారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ ఉంది అని అంటే తుర్క్మెనిస్తాన్లో ఉంది అని చెప్పేసి చెప్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది భాషలలో ఏది పాత హిందీ యొక్క ప్రారంభ రూపం? సో నేను ఇప్పుడు భాషలు ఇస్తున్నా. ఆప్షన్ ఏ ప్రాకృతం, ఆప్షన్ బి ఉర్దూ, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి అపభ్రంశం. సో ఏది అని అంటే ఆప్షన్ డి అపభ్రంశం అనేది హిందీ, పాత హిందీకి సంబంధించింది. హిందీ అనేది పర్షియన్ పదం, హిందూ నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటి అని అంటే సింధు నది యొక్క భూమి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక 11వ శతాబ్దం ప్రారంభంలో టర్క్ ఆక్రమణదారులు ఈ ప్రాంతం యొక్క భాషకు హిందీ అని పేరు పెట్టారు. సింధు నది భూమి యొక్క భాష ఇది భారతదేశం యొక్క అధికారిక భాషగా ఉంది. ఇక పాత హిందీ యొక్క ప్రారంభ రూపం అపభ్రంశం. క్రీస్తు శకం 400లో కాళిదాస్ అపభ్రంశంలో విక్రమోర్వశీయం అనేటువంటి శృంగార నాటకాన్ని రచించాడు. ఇక ఆధునిక దేవనాగరి లిపి 11వ శతాబ్దంలో ఉనికిలోకి వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకేనా? సో ఇది మనకు లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి దానిలో వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో దీన్ని మీరు పక్కాగా గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పియర్ ఒలివియర్ గౌరించస్ ఏ అంతర్జాతీయ సంస్థకు కొత్త చీఫ్ ఎకనామిస్ట్గా నియమించబడ్డారు? నియామకాలు. సో నియామకాలకి సంబంధించి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నా, బాగా గుర్తుంచుకోండి. పియర్ ఒలివియర్ గౌరించస్ ఏ అంతర్జాతీయ సంస్థకు కొత్త చీఫ్ ఎకనామిస్ట్గా నియమించబడ్డారు? ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏడిబి, బిఆర్బిడి. సో దేనికి నియమించబడ్డారు అని అంటే ఐఎంఎఫ్కి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించినటువంటి ప్రధాన ఆర్థికవేత్తగా నియమించబడినట్లు దీన్ని ప్రకటించడం జరిగింది. ఎవరు అని అంటే పియరీ ఒలివర్ గౌరించస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఈ ఆర్థికవేత్తకి సంబంధించి ఇంతకుముందు దీనికి ఐఎంఎఫ్కి ఇప్పటివరకు ఎవరున్నారు అని అంటే భారతదేశానికి సంబంధించిన, భారత సంతతికి సంబంధించినటువంటి గీతా గోపీనాథ్ గారు ఉన్నారు. సో వారి ప్లేస్లో వస్తున్న వారే ఈ పియరీ ఒలివర్ గౌరించస్. ఓకేనా? ఫ్రెంచ్లో జన్మించినటువంటి ఈవిడ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీ ఎకనామిస్ట్, ఐఎంఎఫ్ యొక్క చీఫ్ ఎకనామిస్ట్గా ఉన్నటువంటి గోపీనాథ్ స్థానంలో, గీతా గోపీనాథ్ స్థానంలో కొనసాగుతున్నారు. ఓకే, సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎంఎఫ్కి సంబంధించి కొత్త చీఫ్ ఎకనామిస్ట్ రాబోతున్నారు, వారి పేరే పియరీ ఒలివియర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా జైళ్లలో ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు? ఆప్షన్ ఏ 50 మంది, ఆప్షన్ బి 70, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 100. సి ఇది సోషల్ జస్టిస్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సామాజిక న్యాయం సాధికారితకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో దీనికి ఒక మినిస్ట్రీ ఉంది. సో ఈ మినిస్ట్రీకి సంబంధించి 2019కి సంబంధించి ఒక చట్టం రావడం జరిగింది ట్రాన్స్జెండర్స్కి సంబంధించి. సో ఆ చట్టం ప్రకారం ఎంతమంది ట్రాన్స్జెండర్స్ భారతదేశంలో ఉన్నటువంటి జైళ్ళల్లో ఉన్నారు? సో మరి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 70 మంది ఉన్నారు. సో లింగ మార్పిడి వ్యక్తులకి సంబంధించి హక్కుల రక్షణ చట్టం 2019, ఇప్పుడు నేను చెప్పాను కదా, లింగ మార్పిడి ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి రైట్స్కి సంబంధించినటువంటి చట్టం ఏది 2019. దీని నిబంధనల ప్రకారం భారతీయ జైళ్లలో లింగ మార్పిడి వ్యక్తులు హక్కులను పరిరక్షించడం, వారి సమస్యలను పరిష్కరించడం, సంబంధిత చట్టాలకి సంబంధించినటువంటి చర్యలను తీసుకోవడంకి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏం చేసింది అని అంటే జైల్ అధికారులకి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఎందుకు? ఎవరైతే జైళ్ళల్లో ఉన్నారో ఆ జైళ్ళల్లో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి హక్కుల రక్షణకి సంబంధించి. ఏ చట్టం ప్రకారం? 2019 లింగ మార్పిడి వ్యక్తులకి సంబంధించిన హక్కుల రక్షణ చట్టం ప్రకారం. ఓకే, దీన్ని మీరు బాగా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ కార్ తయారీదారులలో భారతదేశ స్థానం ఎంత? 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం. సి దీనికి రైట్ ఆన్సర్ వచ్చి 5వ స్థానం, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో వార్షిక కార్ల విక్రయాలు ప్రస్తుతం 3.5 మిలియన్ల నుండి 10.5 మిలియన్లకు పెరుగుతాయని ఒక అంచనా వేయబడింది. ఈ అంచనా ప్రకారం 2019 నాటికి, అంటే 2019 అంచనా అనేది ఇట్లుంది, ఎంత? 3.5% నుంచి 10.5% మిలియన్లకు పెరుగుతాయనేది అంచనా. అయితే 2019 నాటికి సంబంధించినటువంటి వాహనాల రిజిస్ట్రేషన్ల వార్షిక వృద్ధి రేటు అనేది 10%తో భారతదేశం కార్ల తయారీలలో ప్రపంచంలో 5వ స్థానంలో నిలుస్తుందని చెప్పడం జరుగుతూ ఉంది. సో కార్ల తయారీలో ప్రపంచానికి సంబంధించి భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 5వ స్థానం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. IPL 2020 స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్లో ఉంటాయి. IPL 2020 మెగా వేలం ఈవెంట్ను ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? 2022కి సంబంధించి IPL 2022 ఈ ఏడాదికి సంబంధించినటువంటి IPL పోటీల కోసం ఏ నగరంలో ఈ వేలంని, అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఆక్షన్ జరుగుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కొచ్చి, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి బెంగళూరు. సో ఇది బెంగళూరులో జరుగుతుందండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2022 మెగా వేలం అనేది ఫిబ్రవరి 12-13 వరకు కర్ణాటకలోని బెంగళూరులో జరగనుంది. ఎప్పుడు జరుగుతుంది అని అంటున్నాం? ఫిబ్రవరి 12-13 వరకు. ఓకే, దీనికి సంబంధించి IPL చైర్మన్ ఎవరు ఉన్నారు అని అంటే బ్రిజేష్ పటేల్. ఓకే, ఇండియన్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి జనవరి 11న దీన్ని ధృవీకరించడం జరిగింది, అంటే నిన్న. సో ఇలా IPLకి సంబంధించినటువంటి 2 కొత్త జట్లు అనేవి కూడా రాబోతున్నాయి. ఏదేది అని అంటే లక్నో, అహ్మదాబాద్. ఈ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో BCCI వీటికి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఈ అనుమతి వచ్చిన తర్వాత ఈ ఆక్షన్ అనేది జరుగుతుంది, ఇది బెంగళూరులో జరగబోతుంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 2021 ఎడిషన్లో IPL యొక్క అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు? ఇప్పుడు 2022కి సంబంధించినటువంటి ఎడిషన్స్ కోసం బెంగళూరులో ఆక్షన్ జరగబోతుంది అని చెప్పినాం. ఇప్పుడు 2021లో అత్యంత ఎక్కువగా ధర పలికినటువంటి ఆటగాడు ఎవరు అని అంటున్నారు. ఇప్పుడు ఆటగాళ్ళ పేర్లు చూద్దాం. క్రిస్ మోరిస్, ఆప్షన్ బి బెన్ స్టోక్స్, ఆప్షన్ సి రోహిత్ శర్మ, ఆప్షన్ డి MS ధోని. సో రైట్ ఆన్సర్ వచ్చి క్రిస్ మోరిస్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇతనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా 2021లో నిలవడం జరిగింది. ఏ దేశం కొన్నదయా, ఏ జట్టు కొన్నదయా ఇతనే అంటే రాజస్థాన్ రాయల్స్ కొనడం జరిగింది. 16.25 కోట్ల రూపాయలను ఇతనికి వేలంలో ఇతనికి ధర రావడం జరిగింది. సో ఇలా స్పోర్ట్సే కాకుండా మనం నేషనల్, ఇంటర్నేషనల్స్, జాగ్రఫీ, పాలిటీ, అలాగే ఇండెక్సెస్, సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ని, కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని ఫేస్ చేస్తారని మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.